హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఒక 100% జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఇది తెలుగు మాట్లాడడం అయితే మనకు కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. 10th ఇంటర్ డిగ్రీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వెంటనే చిన్న ఫామ్ని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ సొంత ఊరిలోనే ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? తెలుగు మాట్లాడే అవకాశం ఉన్నటువంటి తెలుగు బేస్డ్ జాబ్గా మనమైతే చెప్పుకోవచ్చు. 10th ఇంటర్ డిగ్రీ. ఓకేనా? సో మరి ఏ విధంగా ఫిల్ చేయాలి ఫాము? అఫీషియల్ వెబ్సైట్లోనే చూద్దామండి మనము. సో చాలా అంటే చాలా జెన్యూన్ అప్డేట్ అండి ఇది, అందరూ కూడా గమనించాలి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి మెడ్ ప్లస్ అనేటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. వెల్కమ్ టు మెడ్ ప్లస్. వీఆర్ నవ్ హైరింగ్ ఫర్ ఫార్మసిస్ట్, ఫార్మా ఎయిడ్స్ అండ్ అదర్ స్టోర్ ఎంప్లాయీస్ సో పొజిషన్స్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అంటూ మనకైతే తెలియజేశారు. అందులో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవి ప్రతి జిల్లాలో మీరు గమనించినట్లయితే ప్రతి జిల్లాలో కూడా సో ఒక 4-5 కంటే కూడా ఎక్కువ ఉంటాయండి మెడ్ ప్లస్ స్టోర్స్. మరి అందులోనే మనకు ఉద్యోగం రావడం జరుగుతుంది. మరి దీనికి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలండి? సో ఇక్కడ చూద్దాము. సో ముందుగా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ అయితే వస్తుందండి. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఎంటర్ చేయండి, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఆధార్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మరి యొక్క జెండర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్, లాస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th ఇంటరా డిగ్రీయా? సో ఇక్కడైతే మనము రాయండి. ఓకే, లేటెస్ట్ క్వాలిఫికేషన్ అండి, మీరు ఏం చదివారు ఏంటి అనేది. నెక్స్ట్ పొజిషన్, ఏ పొజిషన్కి మీరు అప్లై చేస్తున్నారనేది ఇక్కడ ఉంటుంది. అయితే ముందుగా మనం ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఓటీపీ వస్తుందండి మనకి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మన ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనము ఓటీపీ ఎంటర్ చేయగానే ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం అయితే మనము చూడవచ్చు కదా. సో ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. మరి మీ యొక్క లేటెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాసా, 10+2 ఇంటరా ఏంటి అసలు? సో అంతేకాకుండా మీరు దేనికి అప్లై చేస్తున్నారు? చాలా పొజిషన్స్ ఉన్నాయండి. ఫార్మసీ, సిటీ టెక్నీషియన్, కస్టమర్ కేర్ అసోసియేట్, దీనికైతే తెలుగు ఉంటే సరిపోతుందండి మనకి. ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టండి, లేకుంటే ఫ్రెషర్ అని పెట్టేయండి ఫ్రెండ్స్. అడ్రస్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ నెంబర్ మీదే స్టేటో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. అండ్ అప్లోడ్ రెజ్యూమే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూజ్ యువర్ ఫైల్ అని దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా అడుగుతుందండి. సింపుల్గా మన యొక్క ఫైల్ని ఇక్కడ మనము సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా? యా, ఇక్కడ చూడండి, ఏదైనా ఒకటి అంటే మామూలుగా మీకు ఇక్కడ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. చూసారా, ఇక్కడ అప్డేట్ అయింది. నెక్స్ట్ సబ్మిట్ అంటే సరిపోతుంది. ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇమీడియట్గా మీకైతే రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది వితిన్ 24 అవర్స్లో. ఓకేనా? చాలా మంచి ఉద్యోగాలండి, అందరూ కూడా అప్లై చేయండి. 100% జెన్యూన్ ఉద్యోగాలు. ఓకేనా? సో అంటే అప్లై చేస్తే మీకు రెస్పాన్స్ వస్తుందా రాదా అని చెప్పేసి దాన్ని ఏ విధంగా మనం అంచనా వేయచ్చు అంటే డిపెండ్స్ ఆన్ యువర్ రెజ్యూమ్, డిపెండ్స్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్. అంటే కంపెనీ వారికి మీ ప్రొఫైల్ నచ్చాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అయితేనే మిమ్మల్ని గెట్ బ్యాక్ అవుతారు మళ్ళీ. ఓకేనా? సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.